యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరేంటి మా అన్నయ్య దగ్గర బెదురుగా మాట్లాడుతున్నారు? ఆయనేదో అడుగుతున్నారు, మీరేదో చెప్తున్నారు. ఏంటి మీరిద్దరూ మాట్లాడుకునేది? మేమేం మాట్లాడుకుంటామే, మీ అన్నయ్య చెప్పాడు కదా, అదే మాట్లాడుకున్నాం. కొత్తగా ఏం మాట్లాడుకోలేదు. ఆగండి. ఇదిగో చెప్తున్నాను, నాకు తెలియకుండా ఆయనతో కలిసి ఏదైనా చేశారా బాగుండదు. నా సంగతి మీకు బాగా తెలుసు. తెలుసులేవే, అందర్నీ అనుమానిస్తావు. చివరికి కట్టుకున్న భర్తను కూడానా? మీ మీద నాకేమీ అనుమానం లేదు. మీరు కలిసి మాట్లాడుతున్నారన్న దాని మీదే నా అనుమానం. కాస్త జాగ్రత్తగా ఉండండి. పిచ్చిదానా, నేను తప్పు చేస్తే నువ్వు బాధపడకూడదని ఆ తప్పుని దాస్తున్నాడే మీ అన్న. నీ మీద మీ అన్నయ్యకున్న ప్రేమని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ ఆయన అపార్థం చేసుకుంటున్నావు. ఆయన మీకెప్పటికి అర్థమవుతాడో, ఎప్పుడు మళ్ళీ మీరు ఆయనతో ప్రేమగా ఉంటారో. ఏమైంది శామ్? ఎవరు ఫోన్? ఇలా ఇవ్వు. వద్దు. ఫోన్ లిఫ్ట్ చేస్తే అతను అడిగిన దానికి మన దగ్గర సమాధానం లేదు. అతను మళ్ళీ సీరియస్ అవుతాడు. సమాధానం చెప్పకపోతేనే ప్రమాదం శామ్. ఏదో ఒకటి చెప్తేనే డెవిల్ కూల్ అవుతాడు. ఇటువు. హలో. ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచించారా? అబే అదేం లేదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటున్నాం. నీ కారణాలు నాకొద్దు. నా పని ఎంతవరకు వచ్చింది? అదే పని మీద ఉన్నాం, అయిపోతుంది. ఇదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. చెప్పిన మాటే చెప్తూ ఉంటే నాకు నచ్చదని మీకు బాగా తెలుసు. లేదు డెవిల్, ఇక్కడ పరిస్థితులు అంతగా బాలేవు. అందువల్లే అనుకున్నంత త్వరగా పని పూర్తి చేయలేకపోతున్నాం. కారణాలు నాకొద్దని చెప్పానా? నాకు కావాల్సింది వస్తుందా రాదా? నేను చెప్పింది జరుగుతుందా లేదా? డెవిల్, ఇద్దరు అదే పనిలో ఉన్నాం, అయిపోతుంది. కొద్దిగా టైం ఇవ్వు ప్లీజ్. టైం ఇచ్చే కొద్దీ మీరు రిలాక్స్ అయిపోతున్నారు. మీకోసం నేను ఎదురు చూసే పరిస్థితుల్లో లేను. నేను అడిగింది నాకు కావాలి, అది వెంటనే. కొంచెం టైం ఇవ్వు డెవిల్, నువ్వు అడిగింది ఖచ్చితంగా చేసి పెడతాం. మీ ఇష్టానికి మీరు ఇలా మాటలు చెప్పడం కాదు, నేను చెప్పింది జరగాలి. లేదంటే నాకు నచ్చని వాళ్ళని ఎక్కువ రోజుల నుంచి అలవాటు నాకు లేదు. ఆ విషయం తెలుసుగా? లేదు డెవిల్, పరిస్థితి అంత దూరం తెచ్చుకోం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేస్తాం. ఈ ఒక్కసారికి మమ్మల్ని నమ్ము ప్లీజ్. కొంచెం టైం ఇవ్వు. ఇంకోసారి టైం అడగండి. నెక్స్ట్ టైం కూడా టైం అడిగే పరిస్థితుల్లో ఉంటే అదే మీ ఆఖరి రోజని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇద్దరు అంత టెన్షన్ పడుతున్నారు?
ఫోన్లో ఎవరు? తెలిసిన వాళ్ళు కళ్యాణి. తెలిసిన వాళ్ళైనప్పుడు మాటల్లో ఆ తడబాటెందుకు? మొహంలో ఆ భయం ఎందుకు? భయమా? మాకెందుకు భయం? తెలిసిన తను ఫోన్ చేస్తే మాట్లాడుతున్నావు. తెలిసిన అతనితో మాట్లాడుతున్నట్టుగా లేదే. ఎవరూ బెదిరిస్తుంటే బతిమాలుతున్నట్టుగా ఉంది. ఆ విషయం తెలుసుగా? లేదు డెవిల్, పరిస్థితి అంత దూరం తెచ్చుకోం. ఎందుకు కళ్యాణి మమ్మల్ని అలా అనుమానిస్తావు? ఏం లేదని చెప్తున్నాం కదా. మిమ్మల్ని అనుమానించకపోతేనే తప్పు. మీరు ఏం చేసినా అది నా కుటుంబానికి నష్టం కలిగించే విషయమే అయ్యుంటుంది. అందుకే నా జాగ్రత్తలో నేనుండాలి కదా. మా మాట నమ్మవా కళ్యాణి? నిజంగానే తెలిసిన అతను కాల్ చేస్తే నేను మాట్లాడాను. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అనేది నాకు అనవసరం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన పనికి నిన్ను జైల్లోనే కూర్చుని పెట్టుండొచ్చు. కానీ నిన్ను ఈ ఇంట్లో పెట్టి ఇల్లు కదలకుండా చేసింది మళ్ళీ అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఉంటావని. కాదని మళ్ళీ ఏదైనా వేషాలు వెయ్యాలని చూసావా, ఈసారి చాలా దెబ్బతింటావు. అది గుర్తుంచుకో. ఇప్పటికీ మీ వల్ల జరిగిన నష్టం చాలు. ఇంకోసారి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కాని బాధ పెట్టాలని కాని చూస్తే మాత్రం క్షమించను. తర్వాత మీ ఇష్టం. ఈ కళ్యాణి మనల్ని బాగా అబ్జర్వేషన్ చేస్తుంది. తన వల్ల ఇంట్లో మనకి మనశ్శాంతి లేకుండా పోతుంది. అవును సిద్ధు, తన వల్లే మనకి సమస్యలన్నీ. మనం ఏమీ చేయలేమన్న ధైర్యంతో ఉంది శామ్. ముందా ధైర్యాన్ని చంపేయాలి. ఏదో ఒకటి చేసి తనకి మనశ్శాంతి లేకుండా చేయాలంటే ఈ ఇంట్లో మన గురించి ఆలోచించే విధంగా ఒక పెద్ద విషయం ఏదన్నా జరగాలి. అది మన వల్లే జరగాలి శామ్. మనమే చేయాలి. అవును, అప్పటి వరకు ఇది మన మాట వినదు. ఫోన్లో అవతల మాట్లాడిందెవరో? ఎందుకు వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారో? ఇది మీకు చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇస్తున్నాడు. అతనికి వీళ్ళు భయపడుతున్నారంటే వాళ్ళెవరై ఉంటారో? అసలు తనకి వీళ్ళకి సంబంధం ఏంటి? ఎలా అయినా సరే అతనెవరో తెలుసుకుంటే వీళ్ళ గురించి ఇంకా చాలా విషయాలు బయటపడేలా ఉన్నాయి. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. లేదంటే ఏం చేయగలం? చీకట్లోంచి నేను బయటకు రావాల్సి వస్తుంది. కానీ మీరు వెళ్ళింది విజయవాడ వైపు కదా. మీ వెనకే చాలా దూరం వచ్చాను. మీరు వెళ్ళింది ఖచ్చితంగా విజయవాడ వైపే. అబద్ధం చెప్తున్నారు కదా? ఏంటి సూర్య, ఇందాక నీ మాటలు వింటుంటే నన్నేదో అనుమానిస్తున్నట్టుగా అనిపించింది. మావయ్య,
నేను పోలీస్ ఆఫీసర్ని. ఆ విషయం మీకు తెలుసు. ఇందాక మీరు చెప్పింది అబద్ధమని అర్థం చేసుకోలేనంత అమాయకుడిని ఏం కాదు నేను. రాత్రి మీరు ఫోన్ మాట్లాడిన విధానం, పొద్దున మీరు వెళ్ళిన విధానం, వచ్చాక మీరు చెప్పిన సమాధానం వేటికి సంబంధం లేదు. అంటే ఏదో తప్పు జరుగుతుంది, అది మాత్రం నాకు అర్థమవుతుంది. మన కళ్ళకి తప్పులుగా కనిపించేవి కొన్నిసార్లు కొందరికి మంచి చేస్తాయి. అది మనకు అర్థం కాదు. ఎవరికో మంచి చేయడం కోసం ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. మావయ్య, ఒకటి గుర్తుపెట్టుకోండి, అనుపమమ్మ అంటే నాకు చాలా గౌరవం, చాలా ప్రేమ. ఎందుకంటే భర్తగా మీరు పక్కన లేకపోయినా కళ్యాణిని ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు. ఎవరెన్ని మాటలన్నా, ఎవరెన్ని అవమానాలు చేసినా ఏ రోజు ఎవరికి ఎదురు మాట్లాడలేదు. అన్నీ మౌనంగానే భరించింది. అంత మంచి మనిషిని బాధ పెట్టే పని చేస్తుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే ఈ ఇంట్లో మా అమ్మ తర్వాత అమ్మలా నన్ను చూసుకుంది. నా తల్లి ప్రేమకి, నా అత్త ప్రేమకి నాకు తేడా ఏం కనిపించలేదు. అందుకే చెప్తున్నాను, ఏ రోజైనా సరే మీ వల్ల అత్తయ్య బాధపడే పరిస్థితి అంటూ వస్తే ఆ రోజు నేను ఖచ్చితంగా అత్తయ్య పక్కనే నిలబడతాను. నా నుంచి మీకు ఎలాంటి సపోర్టు ఉండదు. ఒక తప్పుకి మీరు శిక్ష అనుభవించొచ్చారు. మరో తప్పు చేసి మళ్ళీ ఈ కుటుంబాన్ని బాధ పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. శౌర్య, నేనెప్పుడూ తప్పు చేయను. ఒకళ్ళతో చెప్పించుకునే పరిస్థితి అస్సలు తెచ్చుకోను. తప్పులెప్పుడు చేసే వాళ్ళకి అర్థం కావు మావయ్య, చూసే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి. దురదృష్టం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి అది తప్పు అని జరగాల్సిన నష్టం జరిగిపోయాక అర్థమవుతుంది. నువ్వు అనుమానించాల్సినంత తప్పు నాలో ఎప్పటికీ దొరకదు. దొరికితే మాత్రం మీరు మా మావయ్య అన్న విషయాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. అల్లుడి ముందు తలదించుకునే పరిస్థితి నాకెప్పటికీ రాదు. రాకుండా ఉంటే మంచిదే. వస్తే ఇబ్బంది పడతారని చెప్తున్నాను. నా గురించి నీకు తెలీదు శౌర్య. నేను బయటికి వెళ్ళేటప్పటికీ నా గురించి తెలుసుకునేంత వయసు కూడా నీకు లేదు. మిమ్మల్ని నేను చూసుండకపోవచ్చు, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునే వయసు నాకు లేకపోయి ఉండొచ్చు. కానీ మీ గురించి అత్తయ్య కానీ కళ్యాణి కానీ ఎప్పుడూ గొప్పగానే చెప్పేవాళ్ళు. వాళ్ళ మాటల్లో మిమ్మల్ని చాలా గొప్పగా ఊహించుకున్నాను. అందుకే ఆ స్థాయి నుంచి మీరు పడిపోకూడదనే ఇదంతా చెప్తున్నాను. నా దురదృష్టం కొద్దీ నేను జైలుకి వెళ్ళుండొచ్చు. అలాగని తప్పు చేసి తల వంచుకునే క్యారెక్టర్ కాదు నాది. కొందరికి నేను అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమైన వాళ్ళు అనుపమ కళ్యాణిలాగా నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. నా అనుమానం నిజం కాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను మావయ్య. దయచేసి మీరు ఏదైనా పొరపాటు చేస్తున్నా, తప్పు చేస్తున్నా అది ఇంతటితో ఆపేయండి. లేదంటే మీరు ఇబ్బంది పడాలి, మేము ఇబ్బంది పడాలి. మేనమావ పోలికలు బాగానే వచ్చారా నీకు? నీలో నేను కనిపిస్తున్నాను. నేనేం చేస్తున్నానో నీకు తెలిస్తే బాధపడేది నువ్వేరా. నా చెల్లెలు బాగుండాలని, నా చెల్లెల కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నా బావ చేసిన తప్పుని నేను దాచిపెడుతూ వస్తున్నాను. ఆ తప్పు గనక బయటపడితే నా చెల్లెలు తట్టుకోలేదు.
అందుకే ఇదంతా చేస్తున్నానని నీతో చెప్పలేను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నన్ను ఇప్పుడు నువ్వు అపార్థం చేసుకున్నా నిదానంగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావురా. అనుపమ, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినందుకు, ఇలా నా వాళ్ళ మధ్య ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే చిన్న బాధ. నన్ను మా అమ్మ కూడా దగ్గరికి తీసుకునుంటే ఇంకా సంతోషంగా ఉండేది. అమ్మ గురించి మీరేమీ ఎక్కువగా బాధపడకండి. మెల్లమెల్లగా ఆమెలో మార్పు వస్తుంది. ఏదో ఒకరోజు ఆమె మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. నా బిడ్డని నేను దూరం చేసుకున్న పాపం అనుకుంటా. నాకిలా తగిలినట్టుంది. అన్నట్టు కళ్యాణి శౌర్యల పెళ్ళి చాలా రోజులైంది కదా, వాళ్ళింకా పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదా? లేదండి, కన్నయ్య ఉన్నాడు కదా, ఆ బిడ్డే చాలనుకుంటోంది. తనకింకొక బిడ్డ వద్దనుకుంటోంది. అదేంటి? కన్నయ్య తన బిడ్డ కాదు కదా, శౌర్య రక్తం. ఎంత పరాయి బిడ్డని తన బిడ్డ అనుకున్నా సొంత బిడ్డ కాలేడు కదా. తనకంటూ ఓ సొంత బిడ్డుంటే రేపు పెద్దయ్యాక కళ్యాణిని చూసుకునేది ఆ బిడ్డే కదా. ఈరోజు కళ్యాణి కన్నయ్యని ప్రేమగా చూసుకుంటోంది, కానీ రేపటి రోజున కన్నయ్య కళ్యాణిని చూసుకుంటాడనే నమ్మకం ఏంటి? లేదండి, కళ్యాణి ఆ విషయంలో గట్టిగానే నిర్ణయం తీసుకుంది. అన్నట్టు మీకు విషయం చెప్పలేదు కదా, నేను ఆస్తి మొత్తాన్ని కన్నయ్య పేరు మీద రాసేశాను. ఏంటి? ఈ పని నువ్వు ఆలోచించి చేసావా? ఈరోజు కన్నయ్య పేరు మీద ఆస్తి మొత్తం రాశావు. రేపు కళ్యాణ్కి బిడ్డ పుడితే వాడికి ఇవ్వడానికి మన దగ్గర ఏముంటుంది? బిడ్డలే వద్దనుకుంటోంది. తనకున్నది ఒక్కరే బిడ్డ, అదే కన్నయ్య. ఇంకా నాకు ఇంకో బిడ్డ అవసరం లేదు అనుకుంటోంది. అలా ఎలా అనుకుంటుంది? చిన్నప్పుడు వచ్చే ఆలోచనలు పెద్దయ్యాక మారిపోతూ ఉంటాయి. అజమాయిషీ చేసే వయసు నుంచి ఆధారపడే వయసుకు వచ్చేటప్పటికి మనకంటూ ఎవరూ లేరన్న బాధ చాలా నరకంగా ఉంటుంది. ఆ పరిస్థితి కళ్యాణికి రాకూడదని నువ్వైనా చెప్పద్దా? నాన్నా, మీరదేం ఆలోచించకండి. ఏ అమ్మ నన్ను చూసుకోవట్లేదా? నేను అలాగే కన్నయ్యని నా బిడ్డగా చూసుకుంటాను, నా బిడ్డగానే పెంచుకుంటాను. నాకింకో బిడ్డ అవసరం లేదా? అది కాదమ్మా, ఎప్పుడైనా మన రక్తం మన రక్తమే. నీ రక్తం నీ మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది, కానీ ఎవరిదో రక్తం నీ మీద ఇష్టాన్ని ఎందుకు పెంచుకుంటుంది? పసితనం కాబట్టి ఇప్పుడు నీకు ప్రేమగా ఉండొచ్చు. రేపాడు పెద్ద అయిన తర్వాత నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందుకే నా మాట వినమ్మా. నీకంటూ సొంత బిడ్డ ఉండాలి. కొంచెం ఆలోచించు. నాన్న, వాడు నా బిడ్డ కాదన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేను. నేను ఇంకో బిడ్డ గురించి ఆలోచించాను అంటే నేను తప్పు చేసినట్టే. వాణ్ణి నేను కడుపున మోసి కనకపోయినా నా గుండెల్లో పెట్టుకుని పెంచాను. అలాంటిది వాణ్ణి కాదని ఈరోజు నా సొంత బిడ్డ గురించి ఆలోచించలేను. నేనిప్పుడు చెప్పేది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ కాస్త ఆలోచించు. చదువుకున్న దానివి, మెల్లగా నీకే అర్థమవుతుంది. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే నాన్న ఇది.
మళ్ళీ ఆలోచించటానికి ఏమీ లేదు. దయచేసి ఈ విషయం గురించి మీరేం ఆలోచించకండి. అంటే మామయ్యకి నా కొడుకు కళ్యాణి బిడ్డలా అనిపించడం లేదా? కళ్యాణి కంటూ ఇంకో బిడ్డ కావాలి అనుకుంటున్నారా? కళ్యాణి నా బిడ్డని తన బిడ్డ అనుకోవడం మామయ్య తట్టుకోలేకపోతున్నారా?